ఇప్పటి వరకు ఎవరు నడవని త్రోవలో నిన్ను నడిపించి దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎవ్వరూ నడవని త్రోవలో మనల్ని నడిపించి, ఆయన బిడ్డలైన మనల్ని నడిపించి మనకు నేర్పించాలనుకుంటున్నారంట దేవుడు. నేర్పించడం ఏంటండి? ఆది కాండము మనం ఒక వ్యక్తిని గురించి తెలుసుకుందామండి. నోవాహు గురించి ఆది కాండము 6వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు చూసినట్లయితే దేవుడు నోవాహుతో ఈ విధంగా చెప్తారు. నోవాహు, ఈ యొక్క సమస్త శరీరాలను నేను నాశనం చేయబోతున్నాను. 40 రాత్రులు 40 పగులు వర్షం వస్తుంది. కాబట్టి నువ్వు ఒక ఓడను చేయాలి. ఆ ఓడ కిటికీ పెట్టాలి. ఆ కిటికీ పక్కన తలుపు ఉండాలి. ఆ యొక్క ఓడ 3 అంతస్తులుగా ఉండాలి. ఆ ఓడ వెడల్పు ఇంత ఉండాలి, పొడవు ఇంత ఉండాలి, ఎత్తు ఇంత ఉండాలి అని అన్నీ ఏంటి అంటే దేవుడు ఏ విధంగా చెప్పాడంటే ఇంజనీరింగ్ క్లాస్ తీసుకున్నాడు నోవాహుకి. ఒక సివిల్ ఇంజనీర్ ఏ విధంగా అన్ని కన్స్ట్రక్షన్లో ఆయన నేర్చుకుంటాడో అటువంటి క్లాసును దేవుడు ఆ యొక్క నోవాహుకి నేర్పించాడు. అప్పటి వరకు నోవాహు వర్షాన్ని చూడలేదు. అప్పటి వరకు నోవాహు అసలు ఓడ కన్స్ట్రక్ట్ చేయడము, అసలు ఓడ ఏంటి, అసలు ఏంటిది అని నోవాహుకు తెలీదు. కానీ దేవుడు నేర్పించాడు నోవాహుకు. దేవుడు అన్నీ నేర్పించాడండి నోవాహుకు. అన్నీ నేర్పించేసి నువ్వు ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా చెయ్యి. ఆ క్లాస్ తీసుకుంటున్నప్పుడు అంతా దేవుడి దగ్గర నేర్చుకొని నోవాహు ఆ ఓడని కట్టాడు. ఆ ఓడని కొట్టడం వల్ల ఏం జరిగిందంటే తన కుటుంబం అంతా రక్షింపబడిందని మనకు తెలుసు. కానీ ఆ రక్షింపబడక ముందు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఓడను దేవుడు ఎలా కట్టాలో నోవాహుకు నేర్పించాడు. అవును కదా అండి, నేర్పించాడు. ఈ విధంగా కట్టు, ఇంత మెజర్మెంట్ తీసుకో, ఇంత కొలతలు తీసుకో, ఈ విధంగా తీసుకో, ఇది ఇక్కడ ఉండాలి, ఈ విధంగా ఉండాలని దేవుడు ప్రతిదీ 6వ అధ్యాయంలో వివరంగా నోవాహుకు చెప్తాడు. చూసారా అండి, దేవుడు ఎవ్వరూ నడవని త్రోవలో నోవాహును నడిపించి నేర్పించాడు. అంతేవిధంగా నత్తివాడైన మోషే 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. ఆ అరణ్యంలో ఉన్నప్పుడు ప్రతిదీ 40 సంవత్సరాలు రాణి యొక్క కుమారుడిగా పెరిగాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. అక్కడ అన్నీ నేర్పించాడు. సాత్వికం నేర్పించాడు. ఒక గొర్రెల కాపరి మోషేకి అన్ని దేవుడు నేర్పించాడండి. సాత్వికం అలా నేర్పించిన తరువాత ఆ యొక్క కొన్ని లక్షల మందిని ఐగుప్తు దేశం నుంచి దేవుడు తీసుకొని వచ్చాడు. 40 సంవత్సరాలు నేర్పించాడండి దేవుడి సన్నిధిలో. అంతేకాకుండా పౌలు, కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న సౌలు, దేవుడు దూషకుడు, హింసకుడు అని పేరు పొందిన అతను దేవుడు దర్శించిన తర్వాత వాక్యం ఎలా చెప్పాలి, ఏ విధంగా దేవుడి యొక్క ఆత్మను పొందుకోవాలి, ప్రతిదీ ఆయన నేర్పించి అనేక మంది ఎదుట దేవుడి గురించి ధైర్యంగా చెప్పడానికి. అంతేకాకుండా కొత్త నిబంధన గ్రంథంలో 14 పుస్తకాలు రాయడానికి ఆయనకు నేర్పించాడండి దేవుడు. దేవుడు అంటే ఎవరో తెలియదు. ఆయన ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక క్రైస్తవ కుటుంబంలో పెరగలేదు. కానీ అన్ని దేవుడు సౌలుకి నేర్పించాడు. ఎవ్వరు నడవని త్రోవలో మనల్ని తీసుకెళ్ళి ప్రతిదీ నేర్పించే దేవుడు గొప్ప దేవుడు అండి. ఈ యొక్క సెప్టెంబర్లో 6న 2019 నుంచి ఈ యొక్క 2 సంవత్సరాలు ఈ యొక్క ప్రోగ్రాం మొదలుపెట్టేయండి. నాకు మొదటిలో నాకు వాక్యం చెప్పడం సరిగ్గా రాదు, ఎలా చెప్పాలో తెలియదు. నేను ఒక్క ప్రోగ్రాం ఇవ్వడానికి చాలా ఎక్కువ సమయం పట్టేది నాకు. కానీ మహాకృప వల్ల దేవుడు తన యొక్క అభిషేకంతో, దేవుడు తన యొక్క జ్ఞానాన్ని ఇచ్చి నాకు అన్నీ నేర్పిస్తూ ఈ విధంగా నేను ఒకేసారి 2-3 ప్రోగ్రాంలు ఇవ్వడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తున్నాడు. చూసారా అండి, సెప్టెంబర్ 5న మనం ఏమి సెలబ్రేట్ చేసుకుంటామండి? టీచర్స్ డే కదా. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం? ఉపాధ్యాయ దినోత్సవం అంటాం. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం? వారు మనకి ఎన్నో విషయాలు నేర్పించారు. మనం ఈ యొక్క స్థితిలో, ఒక పొజిషన్లో, ఒక జాబ్లో ఈ లోకానుసారంగా ఉన్నామంటే వారు చిన్నప్పుడు మనకు అన్నీ నేర్పించి ఒక స్థితి ఇచ్చినందుకే కదా మనం ఈ స్థితిలో ఉన్నాం. అలాగే ఆ యొక్క బోధకుడైన దేవుడి సన్నిధిలో నీకు నేర్పిస్తాను అంటే ఆ నేర్పించడం తర్వాత నువ్వు సిగ్గుపరచబడతావా అండి? ఆ లోకానుసారమైన బోధకులు, ఆ లోకానుసారమైన టీచర్స్
ప్రాసెస్ నేర్పించింది నీకు సిగ్గుకరంగా లేదే, నీకు ప్రయోజనకరంగా ఉందే. అలాంటిది దేవుడు నీకు అనేక విషయాలు నీ యొక్క జీవితంలో ఎదురవుతున్నప్పుడు, తెలియని పరిస్థితుల్లో, తెలియని త్రోవలో నువ్వు వెళుతున్నప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు నేర్చుకుంటే నువ్వేమన్నా సిగ్గుపరచబడతావా? అందుకే దేవుడు చెప్తున్నాడు, యోబు గ్రంథము 36వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే, ఆలోచించుము, దేవుడు శక్తివంతుడై ఘనత వహించిన వాడు, ఆయనను పోలిన బోధకుడెవడు? చూసారా అండి, దేవుడు శక్తివంతుడై ఘనత వహించిన వాడు, ఆయనను పోలిన బోధకుడు ఎవడండి? ఆయన నేర్పిస్తాను ఆయన నేర్పిస్తాడండి. నువ్వు అయ్యో నాకు ఇది అర్థం కావట్లా నా జాబ్లో, నువ్వు ఒక జాబ్లో వెళ్తూ ఉన్నప్పుడు, ఒక టెక్నాలజీని నువ్వు చూస్తూ ఉన్నప్పుడు, ఒక 10 సంవత్సరాల క్రితం ఒక విధంగా ఉండేది, ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది, ఇక నా జాబ్లో నేనేం నేర్చుకోలేకపోతున్నాను, నాకేం అర్థం అవ్వట్లేదే అని నువ్వు అనుకుంటున్నామేమో. ప్రతిదీ నీకు నేర్పిస్తాడు. ఒక విలువ లేని దావీదుకు యుద్ధాన్ని నేర్పించాడు. నోవాహుకు అప్పుడే ఒక సివిల్ ఇంజనీరింగ్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాడో అదంతా దేవుడు నేర్పించాడు టెక్నాలజీ లేనప్పుడే. ఆ యొక్క మోషేకు ఏ విధంగా ఆ టైంలో ఇలాగ కెమెరాస్, ఇలాగ మైక్లు, ఇలాగ సౌండ్ సిస్టమ్ లేనప్పుడే కొన్ని లక్షల మందిని ఏ విధంగా నడిపించాలో దేవుడు మోషేకు నేర్పించాడండి. అంతేకాదు ఒక వాక్య జ్ఞానము, దేవుడు శక్తిని, దేవుడు చిన్న వయసు నుంచే తెలియని ఒక వ్యక్తిని ఎన్నో పత్రికలు రాయడానికి దేవుడు నేర్పించాడే. నీ యొక్క ప్రేమ అంత గొప్ప ప్రేమ, అంత గొప్ప కృప కలిగి ఉన్న మన జీవితంలో కూడా దేవుడు నేర్పించడా అండి? మనకి తెలియని విషయాలు నేర్పించే గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్నాని ఎప్పుడు నువ్వు భయపడకూడదు.